మాటలు ఎప్పుడు వినలేదే మనం. ఇట్లాంటి మాటలు మనకు చాలా కొత్త అంటున్నారు అన్నమాట. పరిశీలనైతే తప్పులు కనిపెట్టడానికి వస్తున్నారు, కానీ దేవుని వాక్యం నిజంగా వినాలి అనుకునే సామాన్య ప్రజలకు మాత్రం ఈయన పెదవుల మీద దయారసం పోయబడినట్టుగా దయగల మాటలు వినడానికి వచ్చినాడు. తర్వాత ఇక్కడేమో ఇతని యొక్క పరాక్రమం గురించి రాయబడింది. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొను, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకోను అని. కాబట్టి ఆయన ప్రభావ మహిమతోనే శత్రువులందరూ కూడా చెదరగొట్టబడతారన్నమాట. కాబట్టి సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరు అన్నాడు. కాబట్టి ఆయన సువార్త ద్వారా మనలందరినీ కూడా ప్రభు యుద్ధకు ఆకర్షించుకున్నాడు. సువార్తలో ఉండే విషయం ఏంటంటే వినయంతో కూడిన నీతి అన్నమాట. అది విడగొట్టబడతాది. కాబట్టి అందరూ కూడా హృదయాన్ని ప్రభువుకు అర్పించుకుంటావచ్చు. ఇప్పుడు మనందరము ఆ రక్షణ సువార్త వినడం వల్లనే ప్రభు రాజ్యంలోకి చేర్చబడి ఉన్నాం. కాబట్టి మనకు లోకంలో ఉంటుంది, మన సొంత ఆశల్లో ఉంటుంది, మనం ఎక్కడ కూడా ప్రభువుకు విధీనం కాలేదు. కానీ ఎప్పుడైతే ప్రభు ఆత్మ మనల్ని సంధిస్తుందో అప్పుడు మనం విధేయత చూపించడానికి, ప్రభు రాజ్యంలో చేరడానికి వీలైందన్నమాట. అందుకని ప్రభు ఎట్లా వస్తున్నాడంటే నీ ప్రభావం ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరుము అని చెప్తున్నాడు. అంటే ఆయన ప్రభావం గల దేవుడు. ఆయన ప్రభావం ఎట్లా ఉంది? 104వ కీర్తనలో చూస్తే ఆయన ఎట్లా ఉందంటే వెలుగును వస్త్రంగా చేసుకొని ఉన్నాడు. తర్వాత ఆయన ప్రభావ మహిమకు అందరు కూడా చాలా భయపడి వెనుకకు తగ్గినారు అని రాయబడి. అంటే ఆయన మహిమను, ఆయన ప్రభావమును ఎవరు కూడా ఏమని చెప్పలేరు, ఊహించుకోలేరు అన్నమాట. కాబట్టి ఇక్కడంతా కూడా దేవుని యొక్క రాజదండము న్యాయార్థమైన దండం. కాబట్టి ఆయన నీతి న్యాయములు గల దేవుడని ఇక్కడ ఈ కోరహు కుమారులు ఈ పెళ్లి కుమారుడు నీలంతో అభిషేకించి ఉన్నాడు. ఎప్పుడు అభిషేకిస్తారంటే ఒక రాజు ఏర్పడినప్పుడు ఆయన ఆనంద తైలంతో లేక అది ఏమంటారు అభిషేక తైలంతో అభిషేకిస్తారు. ఒకసారి కూడా మనము కానీ వాటిలో నుంచి చిన్న ఏమంటారు గమ్ లాగా ఉండేది. నిర్గమాకాండం 33 తయారు చేయమని చెప్పినాడు ప్రభు అన్నమాట. ఎప్పుడైనా రాజులు ఏర్పడినప్పుడు పెళ్లి కుమారుడుగా మన ప్రభు వస్తున్నాడు కాబట్టి ఆయన అభిషేకించడానికి ఈ ప్రతిష్టాభిషేక తైలము తయారు చేయబడింది. ఒకసారి చదువుతాను. దీనిలో 32వ చూసి నేను చదువుతాను. నిర్గమాకాండం 30వ అధ్యాయము 32వ వచనం నుండి, దానిని నరశరీరం మీద పోయకూడదు, దాని మేళనం చొప్పున దాని వంటి దేన్నైనా చేయకూడదు, అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలేను, దాని వంటిది కలుగువాడును అన్నిటి మీద దాన్ని పోయివాడును తన ప్రజల్లో నుండి కొట్టివేయబడవలనని చెప్పు. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి, చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని వాటితో ధూప ద్రవ్యమును ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము, దానిలో కొంచెం పొడి చేసి నేను కలుసుకుని ప్రత్యక్ష గుడారంలో సాక్ష్యం మందసం ఎదుట దాన్ని ఉంచవలేను, అది నీకు అతి పరిశుద్ధ స్థలంగా ఉండవలేను. ఇది మనుషుల కోసం చేసుకోకూడదు. 37వ వచనంలో ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపించినాడు. నీవు చేయవలసిన ధూప ద్రవ్యమును దాని మేళనం చొప్పున మీ నిమిత్తం మీరు చేసుకోకూడదు, అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా వాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి. ఎందుకంటే ప్రభు తన బిడ్డల్ని కలుసుకోవడానికి వచ్చేటప్పుడు అంతా కూడా ఇట్లాంటిది పరిమళ ద్రవ్యమును వేయాలి. అదే 37వ వచనంలో రాయబడింది. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేయవలెను. అతడు ప్రదీపమునకు చక్కపరిచినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. మరియు సాయంకాలం మందు అహరోను ప్రదీపం వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపం. కాబట్టి ఇట్లాంటి పరిమళ ధూపంతో పరిమళ ద్రవ్యములతో అతన్ని అభిషేకించాడనమాట. రాజుగా అభిషేకించబడినాడు ప్రభు. కాబట్టి ఆయన వస్త్రాలంతా కూడా ఎంతో మంచి వాసన. అందుకనే మన పరమగీతంలో కూడా చూస్తాం ఇదే విషయం. కాబట్టి ఇక్కడ దైనందిన స్థితిలో రాజుల కుమార్తెలు ఉన్నారు 9వ వచనంలో.
ఆమె పొద్దున్న చూసాం కదా కుడి పార్శ్వం ఎందుకు నిలబడింది అని. కాబట్టి ప్రభు మన పక్షంగా మనల్ని కుడి పార్శ్వంలో ఉంచుకునే దేవుడు. అంటే కుడి పార్శ్వం ఉన్నారంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని, అంటే మనం చాలా తనకు కావలసిన వాళ్ళమే అన్నమాట. అందుకే ఏం చెప్తున్నాడు మనల్ని ఈ అధ్యాయంలో చెప్పబడిన విషయం ఏంటంటే, ప్రభువుకు మనము ఎక్కడో పడి ఉన్న మనల్ని తన పెళ్లి కుమార్తెగా మన యూదులు ప్రభువుని గురించి తెలుసుకోలేరు, లేక ప్రభు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. కానీ అట్లాంటి వాళ్ళు కూడా దేవుడు తన కొరకై వధువులు సిద్ధపరచుకుంటున్నాడు అనమాట. ఏమంటే పెళ్లి కుమార్తెగా ఆయన ప్రక్క తగిన వారుగా ఉంటున్నాం అన్నమాట. అందుకని ప్రభు ఏం చేస్తున్నాడంటే, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము అంటున్నాడు. మామూలుగా ట్రెడిషనల్ ఏం చెప్తారంటే, పెళ్లి చేసుకున్న వధువు పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లి కుమారుడి ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఆమె ఒకవేళ ఏమంటారు ప్యాగన్ హిస్టరీ ఉంటే, అంటే అన్య స్త్రీగా ఉంటే ఆ అన్య ఆచారాలు అవన్నీ కూడా మర్చిపోవాలి. అవన్నీ ఇక్కడ చేయడానికి వీలేదు. పెళ్లి చేసుకున్నాక పెళ్లి కుమారుడి దగ్గరకు వచ్చిన తర్వాత అవన్నీ చేయడానికి వీలేదు. కాబట్టి అవి మర్చిపోవాలి. తర్వాత మన తండ్రి ఇంటిని మరవాలి. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినామో మనం, మన తండ్రి ఎవరు అంటే, నీ తండ్రి ఏదో అపవాది అంటున్నాడు కదా ప్రభు. కాబట్టి మనం ఒకప్పుడు దాసంలో ఉన్నవారము, ఒకప్పుడు మనము అన్యుల ఆచారాలు అనుసరించేవారుగా ఉంటుంది. కానీ ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు 10వ వచనంలో, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొక్కుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. కాబట్టి అప్పుడు అరవింద గారు ఎప్పుడో ఒక మాట చెప్పేవాళ్ళు, పెళ్ళైన స్త్రీలకి నీ పెళ్ళి అయ్యేటప్పుడు అమ్మాయికి పెళ్లి కుమార్తెలకి చెప్పేవాడు సలహా. ఎప్పుడు కూడా అమ్మగారు తల్లిగారి ఇంటిని ప్రేమించే వాళ్ళకు ఏమంటారు సంసారం సరిగ్గా చేయరు అని. అంటే ఎప్పుడు చూసినా తల్లిగారి ఇంటిపైనే ఉంటది ధ్యాస, వాళ్ళపైనే మక్కువ పెట్టుకొని ఉంటారు అని. కాబట్టి మరోమని చెప్తున్నాడు ప్రభు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడి ప్రభు కొరకు ప్రతిష్ఠిత చేయబడిన వధువుగా ఉన్నాం. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, మన స్వజనమును మన తండ్రి ఇంటిని కూడా మరవాలి. అవి అట్లే మనసులో పెట్టుకొని ఉంటే అవి లోపల నుండి ఎప్పుడు మనల్ని కెలుకుతూనే ఉంటాయన్నమాట. కాబట్టి ఎప్పుడైతే సంఘ వధువు అది పెళ్లి కుమారుడు మనల్ని వరించి పెళ్లి చేసుకుంటున్నాడో, అందుకని మనం పూర్తిగా మన జీవితమే మారాలి అన్నమాట. కానీ ఇక్కడ అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది అని రాయబడి, ఈ రాజులు ఉండే చోట్ల అంతఃపురాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మనం అంతఃపురం చూడాలి అంటే ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. ఎందుకంటే అందమైన కన్యకలు అందరూ కూడా అంతఃపురానికి రాబట్టబడినారు. అంటే అందరిని అక్కడ కలెక్ట్ చేశారన్నమాట. ఎందుకు? రాజుకు తగిన కన్యక, వధువుగా ఉండవలసిన తగిన కన్యక అక్కడ దొరుకుతుందని అంతఃపురంలోకి అందరినీ తీసుకొని వచ్చినారు. అట్లే నెహెమ్యా గ్రంథంలో చూస్తే అంతఃపురంలో రాణి పక్కన ఉండేటప్పుడు నెహెమ్యా దుఃఖంగా ఉండి అతడు మందిరం తన ఇంటిని గురించి, అంటే యెరూషలేం పాడైపోయింది, దాని ప్రాకారాలు పడగొట్టబడినాయి, గుమ్మాలన్నీ కాల్చబడినాయని ఎంతో దీనంగా కట్టించినాడు. ఆహాబు రాజు కూడా దంతపు నగరుడు కట్టించినాడు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఆభరణలతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను మాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ, కాబట్టి మనం విశ్వాసం ద్వారా దేవునికి కుమారుడు కుమార్తెలుగా ఉంటున్నాం. ఇది 63వ దావీదు యెషయా గ్రంథంలో కొనుక్కున్నాడు అన్నమాట. కాబట్టి మనం దేవుని ప్రజలుగా అయిపోయినాం. కాబట్టి దేవుని ప్రజలైన మనము ఆయన సొంతం చేసుకున్నాడు మనల్ని. కాబట్టి సొంతం చేసుకున్నప్పుడు ప్రభు మనకు ఆయన తండ్రి అయిపోయినాడు అన్నమాట. చూడండి 64వ దావీదు యెషయా గ్రంథం 8వ వచనం,
మేము జిగటమన్ను నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. కాబట్టి ఇక్కడ తండ్రి రాజకుమార్తెకు రాజు కుమార్తె, కాబట్టి రాజు కుమార్తెను రాకుమారి అంటారు, ప్రిన్సెస్ అంటారు. అంటే అంతఃపురంలో ఉంటుంది. కాబట్టి అంతఃపురంలో రాజకుమార్తెలు చాలా మంది చూస్తాం మనం. సొలొమోను కుమార్తె, దావీదు కుమార్తె చూస్తున్నాం కదా, వచ్చి వాళ్ళ కోసం వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే అన్నమాట. ఆమె మహిమ గలది అని రాయబడింది. కాబట్టి ఎక్కడ వీళ్ళు రాసిన మొదటి పత్రిక ఏం రాయబడిందంటే ఇక్కడ ఆయన మహిమను మనం కూడా కనపరుచుకుంటున్నాడు అన్నమాట. ప్రభు మనలో నుండి తన మహిమను కనపరుచుకుంటున్నాడు. మొదటి వచనంలో, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మనకి వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండకపోయి, కాబట్టి ఎప్పుడైతే వెళ్ళిపోతాయన్నమాట. కాబట్టి ఆయన మహిమగా ఉండలేమన్నమాట. కాబట్టి ఆయన మహిమపరిచేవాడు, తన మహిమ నిమిత్తం మనల్ని సూచించుకున్నాడు అని రాయబడింది. యెషయా గ్రంథం 43:7 నా మహిమ నిమిత్తం నేనే. తర్వాత 21 కూడా సేమ్ రాయబడింది, నా నిమిత్తం నేను జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. మొదటి అధ్యాయం 6 కలిసినవి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆ సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకోండి. కాబట్టి ఆయన మహిమకు కీర్తి రావాలి. ఆయన మహిమ గల దేవుడు, కానీ ఆ మహిమకు మన ద్వారా కీర్తి రావాలి. కాబట్టి మన జీవితంలో ప్రభువును మహిమపరిచేవారుగా ఉండాలని. అపొస్తలుల కాలంలో 8వ అధ్యాయం చూస్తాం, స్టెఫెనును చూస్తాం కదా, ఆయనకు మహిమ చూస్తున్నాడు అన్నమాట. దేవుని యొక్క మహిమను చూసి ఆయన తన పైన రాళ్ళు శృంగి చంపినా కూడా ఏం చూస్తున్నాడు అంటే 8వ అధ్యాయము ప్రభు చూస్తున్నాడు. ఏంటంటే 33వ అధ్యాయంలో ప్రభు నిన్ను చూడాలంటే ప్రభు ఏం చేస్తున్నాడు, నన్ను చూసి ఎన్నరుడు కూడా పెడతాను, కాబట్టి ఆ బండ మీద నిలబడు, నేను దాటిపోతాను. ఒక చిన్న స్ట్రిక్ట్ కాబట్టి అక్కడ నుంచి నేను దాటిపోయేటప్పుడు నా చేతితో నిన్ను కప్పేస్తాను, నీ కళ్ళు కప్పేస్తాను, నీవు కళ్ళు కప్పేస్తా కానీ నీవు నేను వెళ్ళిపోయేటప్పుడు, అంటే ఆయనకు ముందు వెనకాల పక్కన అట్లంతా ఏం డిఫరెన్స్ లేదు. ఆయన సర్వశక్తి గల దేవుడు కదా, కాబట్టి నేను నా చేతితో నేను కప్పేస్తాను కానీ నా వెనక పార్శ్వం చూస్తావు అంటున్నాడు. ఎందుకంటే ఏ నరుడు కూడా నన్ను చూచి బ్రతకడు. కాబట్టి ఆయన మహిమతో తిరిగి ప్రత్యక్షం కాబోతున్నాడు కదా. మనకు అదంతా ప్రకటన గ్రంథంలో రాయబడింది. మన శుభప్రద నిరీక్షణ ఏంటి? కలుసుకుంటాం. ఆయన మహిమతో దూతలతో కూడా వస్తాడు. కాబట్టి మన నిరీక్షణ అదే కదా. ఈ లోకంలో ప్రభు నమ్ముకున్నాము, ప్రభు కొరకు రోషం కలిగి జీవిస్తున్నాము అంటే ఊరికే ఆశామ సంగతి కాదు. మన అంత చివరి వరకు విశ్వాసం కాపాడుకుంటూ జీవించాలి. కాబట్టి ఎన్నో రకాల పరిస్థితులు వస్తాయి మనకు, కానీ వీటన్నిటిలో సహా విశ్వాసం కాపాడుకోవాలి. కాబట్టి విశ్వాసం కాపాడుకొని చివరి వరకు ఆయన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన్ను కలుసుకుంటాము. కాబట్టి ఆయన చూడాలి. కాబట్టి ఎంతమంది ఆయన చూడాలని ఆశపడుతున్నాం కదా. కాబట్టి చాలాసార్లు ఒకసారి డౌన్స్ కాంటన్ అనే బ్రదర్ పుస్తకం రాసేవాడు అనమాట. అది ఆ పుస్తకాల్లో మన టైంలో అంటే ఆయన మాంత వయసే ఉంటాడు, అబౌ 75. కాబట్టి ఆయన ఎప్పుడు అనేవాడు, రాసేవాడు అనమాట. మన టైంలోనే మనం చూస్తాము ఆయన్ను. వస్తాడు ఆయన మేఘారుడై, ఆయన మహామహిమతో వస్తాడు, ప్రభావంతో వస్తాడు, మనం చూస్తాము ఆయన. కాబట్టి ఆయన మారనాథాన్ని బుక్స్ ప్రచురం చేసేవాడు అనమాట. అప్పుడు చాలా కాలం కింద సెకండరీ హెడ్ క్వార్టర్స్ మేము రెగ్యులర్గా ఆయన బుక్స్ తెప్పించుకునేవాళ్ళం. కాబట్టి ఆయన చదివినప్పుడు అన్ని ప్రపంచంలో ఉండే ఈవెంట్స్ అన్ని రాసేవాడు అనమాట. ఈ ఈవెంట్స్ని బట్టి ఇది ప్రభు రాకడకు సూచన అని రాసేది. ఎప్పుడు 1970s. కాబట్టి మేము అప్పుడు కూర్చుని అదే పనిగా మేము మా ఫ్రెండ్
ఎక్కడ జకర్యా గ్రంథము, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథం దగ్గర పెట్టుకొని అట్లా డిస్కషన్ లాగా మేము బైబిల్ స్టడీ చేసేవాళ్ళం అన్నమాట. అంటే అప్పుడు అర్థమయ్యేది కాదు. ప్రభు 2 సార్లు వస్తాడంటే ఎట్లొస్తాడో అనుకుంటాడు. ఆయన దొంగవలి వస్తానన్నాడు, తర్వాత ఏమో మేఘారుడే వస్తానన్నాడు. ఏది కరెక్ట్, ఏది ఎప్పుడు జరుగుతుంది ఈవెంట్ అనుకునేవాళ్ళు. కాబట్టి ప్రభు యొక్క వాక్యం మనము అన్నమాట. కాబట్టి ఇంకా కాలం అయిపోతుంది. రాబోయే దినాలు ఎట్లా ఉంటాయో చాలా దేవుని మాట వెతుకుటకై పెడతాం. కానీ దేవుని వాక్యం యొక్క ప్రశస్తత మనము తెలుసుకొని జీవించాలి. ఇప్పుడు ఈ అంతఃపురంలో ఉండే రాజు కుమార్తె, ఈ రాజు ఎట్లాంటి వాడు? చాలా ధైర్యవంతుడు. తర్వాత భారతంలో కూడా 40 నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువుకి పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువుకి యెహోవా ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. అందుకే ఆయన త్రిత్వమైన దేవుడు, త్రియేక దేవుడు అని. కాబట్టి ప్రభు మనకి ఎంతగా ప్రత్యక్షపరుచుకున్నాడు అన్నమాట. దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. ఆయన ప్రత్యక్షత, ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేయబడింది అని అంటాడు. కాబట్టి ఆమె వస్త్రం, ఈ పెళ్లి కుమార్తె రాజు కుమార్తె కాబట్టి పెళ్లి కుమారుడు వధువు, ఆయన వరుడు వస్తున్నాడు, కలుసుకుంటుంది. అప్పుడు వాళ్ళు ఎంత ఇది కదా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఇక్కడ ఉన్న యోహాన్ భక్తుల్ని తీసుకొని పోతున్నాడు అనమాట. ఒక దూత కదా, ఏమని, నీకు పెళ్లి కుమార్తెను చూపిస్తాను రా అని కదా. మనకి ఎంత సంతోషం అవుతుంది కదా. 18వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోయిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచదని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నట్టు ప్రకాశములను నిర్మలములైన సన్నపునార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. వాడి పెళ్లి కుమార్తెను చూపిస్తాను అని చెప్పి అతను తీసుకుపోయినప్పుడు ఆ పెళ్లి కుమార్తె యెరూషలేము పైనుండి దిగి వస్తున్నట్టుగా మనకు రాయబడింది అన్నమాట. వాటి పెళ్లి కుమార్తెను చూడాలని అందరికి ఇష్టం ఉంటుంది. పెళ్లిలో కూడా చూస్తాం కదా, పెళ్లి కుమారుని ఎవరు పట్టించుకోరు. కానీ పెళ్లి కుమార్తె వస్తుంటే ప్రతి ఒక్కరు దృష్టి అంతా పెళ్లి కుమార్తె పైన ఉంటుంది. ఆమె ఎంత అందంగా ఉందా, ఆమె ఏమి డ్రెస్ వేసుకుంది, ఆమె ఏమి అలంకరించుకుంది అని అందరి దృష్టి ఆమె పైనే ఉంటుంది అన్నమాట. అందుకని ఇక్కడ 21 ప్రకటన గ్రంథంలో 9వ వచనంలో 9-10 వచనాల్లో, అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడొచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొక్క ఆయన ప్రక్క నిలబడాల్సింది. కాబట్టి మనం వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, కాబట్టి వీఆర్ స్పెషల్ పీపుల్. తర్వాత మనం ఏం రాయబడింది పేతురు పత్రిక 2:9లో, మనము ఏం రాజులైన యాజక సమూహము, దేవుని ఏర్పరచబడిన జనాంగము, దేవుని సొత్తైన ప్రజలము, పరిశుద్ధ జనం. కాబట్టి దేవుని పరిశుద్ధ జనంగా ఉన్న మనము ఆయన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. తర్వాత ఆయన మనం కాబట్టి మనం ఇట్లాంటి రాజకుమార్తెగా మనం సిద్ధపరచబడుతున్నాం. కాబట్టి ఎట్లా ప్రభు ఇచ్చిన ఈ వాక్యాన్ని ఎంత అర్థం చేసుకున్నారో, కానీ దేవుని వాక్యం ఇది మన టీం కాబట్టి రోజు అదే చదువుతాం కదా. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కాబట్టి ఆయన ఎట్లా ఉంది అంటే అదంతా కూడా వర్ణించబడింది అన్నమాట. కాబట్టి దేవుడు కౌరవ కుమారులు తన తల్లిదండ్రులు లేకపోయినా కూడా వాళ్ళు దేవుని కనికరం బట్టి అక్కడ విడుదల పొందినారు, విడవబడినారు, వాళ్ళు తప్పించబడినారు. మరి ఎంత హృదయంలో వాళ్ళకి ఎంత కృతజ్ఞత భావం ఉంటుందో ప్రభు తప్పించినాడని. కాబట్టి వాళ్ళ హృదయంలో అంతా కూడా
ప్రభు గురించిన గొప్పతనంతో నింపబడింది. కాబట్టి ఎవరు ఇక్కడ ఇదంతా కూడా ప్రభు యొక్క ఫ్యూచర్ ప్లాన్ అంతా కూడా ఇక్కడ రాయబడింది. ఆయన ఏ విధంగా పరిపాలన చేస్తాడు, ఏ విధంగా పెళ్లి కుమార్తెని ఏర్పాటు చేసుకుంటాడు, ఇదంతా. కాబట్టి 14వ వచనంలో కూడా రాయబడింది అనమాట. విచిత్రమైన పనిగా వస్త్రం ధరించుకొని రాజు వద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమె వెంబడించు ఆమె చెలికత్తలైన కన్యకలు నీ ఎదుగు తీసుకొని రాబడుచున్నారు. కాబట్టి ప్రభు ఈ విధంగా సిద్ధపాటు బట్ చాలా సిస్టమేటిక్ ఉంటుంది. మామూలుగా అమెరికాలో పెళ్లి జరిగితే, యూకేలో పెళ్లి జరిగితే ఎట్లంటే అట్లా మనలాగా గుంపులు పోయి కూర్చోవడానికి వీలేదు. దానికి ఒక ఆర్డర్ ఉంటుంది. తర్వాత దాంట్లో పెళ్లి కుమారుడితో రావాలి, పెళ్లి కుమార్తెతో వచ్చేటప్పుడు ఏ విధంగా రావాలి, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ అందరు కూడా కలిసిపోకూడదు అనమాట. యూనిక్గా ఉండాలి. పెళ్లి కుమారుడు సంబంధికులు వేరుగా, పెళ్లి కుమార్తె సంబంధికులు వేరుగా, చూడడానికి వెంటనే గుర్తుపట్టేలాగా ఉండాలన్నమాట. కాబట్టి ఇట్లాంటిది ఉంటుంది. ఇక్కడ కూడా అదే, ఆమెను వెంబడించు చెలికత్తలైన వారు కూడా రాబడుచున్నారు, తీసుకొని రాబడుచున్నారు. నేను పెళ్లి కుమార్తెలో ఉన్నాను, చెలికత్తెలో ఉండకూడదు. కాబట్టి పెళ్లి కుమార్తెలో ఉంటేనే మనం అర్థం చేసుకోవడానికి తండ్రి నీ సన్నిధిలో కనపడడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తాం. మేము మా ఇంటి పనులు, మా యొక్క పని, మా వాళ్ళందరినీ కూడా మర్చిపోయి నీ సన్నిధిలో మరి సహోదరులతో కలుసుకొని ప్రభా మేము నీ వాక్యం ధ్యానించుకుంటుండగా దేవా మీరు మాతో ఏమైతే ఈరోజు సెలవిచ్చినారో వాటన్నిటిని బట్టి నువ్వు స్తుతిస్తున్నాం. మేము పడకలకి వెళ్ళినప్పుడు తండ్రి నీ వాక్యం మేము ధ్యానం చేసుకుంటూ మా పడకలపై నేను స్తుతించినట్టు మాకు సహాయం చేయమని పెట్టుకుంటున్నాం. మరి ఎన్నో రకాల పరిస్థితుల్లోనూ అన్నిటినీ మేము కూడా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ మరి 3 రోజులు కలిసి ఉండడానికి నీ బిడ్డలుగా ప్రభా నీ వాక్యంతో మేము సహవాసం చేయడానికి మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ సింహాసనం ఇచ్చిన వర్తమానంకే మీకు వందనాలేవా. మాలో కార్యం జరిగిస్తూ రమ్మని, మమ్మల్ని తండ్రి దినదినం రూపాంతరం చెందించమని మా సంస్థను మీకు అప్పగించుకుంటూ, ఒకవేళ ఈ రాత్రి మీరు వస్తే ప్రభా మీతో పాటు మేము ఎత్తబడే గుంపులో ఉండడానికి మీరే మాకు సహాయం చేయమని, ఇది ఆర్గనైజ్ చేస్తున్న రేచల్, జేసన్ కొరకు, వాళ్ళ కుటుంబం కొరకు, మరి సహాయపడుతున్న సలోమి, నలిని, వీళ్ళందరి కొరకే ప్రార్థిస్తున్నాం. అందరికీ కూడా మీ మెండైన కృప, మీ సహాయం కుమ్మరిస్తున్నామని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. Thank you so much, Auntie, for the word. Final instructions. ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ చూసారు కదా. ఆంటీకి హెల్త్ బాగలేదు, అయినా కూడా కన్వీనియంట్ కానీ, తర్వాత వేరే రూమ్స్ మాకు కొంచెం స్పెషల్ రూమ్స్ ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఏదైనా అట్లా అనిపిస్తే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు మేము ప్రొవైడ్ చేస్తాం. తర్వాత టైంకి నిద్రపోవాలి. ఇప్పుడు మనది దీని తర్వాత మనకు డిన్నర్ అవగానే ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. ఫ్యామిలీ ప్రేయర్కి రావాలి. 10:30 అంతా నిద్రపోలేదు. ఈ రోజు లేట్ నడుస్తున్నాం కాబట్టి కొంచెం మీకు టైం ఇస్తున్నాము. త్వరగా మీరు రూమ్స్కి వెళ్ళిపోయి డిన్నర్ తర్వాత టైంకి నిద్రపోవాలి. సరేనా? కబుర్లు చెప్పుకుంటూ లేట్గా పడుకొని మార్నింగ్ లేట్గా లేగదు దయచేసి. దాని తర్వాత మార్నింగ్ 5 o'clockకి లేగాలి అందరూ. సో మీ పర్సనల్ క్వైట్ టైం అన్నీ తీసుకొని తర్వాత మీరు ఫ్రెష్ అప్ అయ్యి 7 o'clock ఇక్కడ థాట్ ఫర్ ద డే ఉంటుంది, ఫ్యామిలీ ప్రేయర్. సో అందరూ తప్పకుండా దానికి అటెండ్ అవ్వాలి. సో వీటన్నిటికీ కూడా మీకు మార్క్స్ ఉంటాయి కదా. ఓకే. తర్వాత రూమ్స్ కూడా మీరు కొంచెం క్లీన్గా మెయింటైన్ చేసుకోండి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు దయచేసి చూసుకోండి మీ పిల్లల్ని జాగ్రత్తగా. తర్వాత రిజిస్ట్రేషన్స్ చాలా మంది అంటే మధ్యాహ్నం నుంచి కూడా వచ్చారు. రిజిస్ట్రేషన్స్ అందరూ చేయించుకోండి దయచేసి. ఈ విషయంలో కొంచెం కోఆపరేట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. దాని తర్వాత ఈ ప్రీమిసెస్లో చిన్న పిల్లలు కొంచెం అవి ఇవి చెత్త చేయకుండా దయచేసి తల్లులు కొంచెం మీ పిల్లల్ని గమనించుకుంటూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. మీరందరూ మార్నింగ్ ఎంతో ప్రయాణం చేసి కష్టపడి వచ్చారు. సో ఇంతవరకు ఓపికగా మీరు సహనంతో కూర్చున్నందుకు మీకందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డిన్నర్కి వెళ్ళచ్చు.
घास घास है घास के ऊपर सोया एसी लगा और ये है ना हाँ बस से परमिशन दे देना सो जाते सलोमी डिनर ఎంత వరకు టైం డిన్నర్ యాక్చువల్లీ 8 to 8:30 బట్ ఇవాళ లేట్ అయింది. सुनीला पूछ रहे थे छोटू को सिखाने के लिए हमारा सुनील मॉर्निंग हाँ ओके आंटी फोन